మన ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీకు ఈరోజు ఎలా గడిచిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందు వీడియోలో మనం శివపురాణంలో శివుని కుమారునిచే తారకాసురుడు చంపబడ్డాడని ఈ వీడియోలో తెలుసుకుందామని చెప్పాం. దానికంటే ముందు ఇంకొక సంఘటన ఉంది, అదేంటో తెలుసుకుందాం. గణేశుడు జన్మించుట. శివపార్వతులు కైలాసంలో జీవిస్తుండగా ఒకరోజు శివుడు బయటికి వెళ్తాడు. పార్వతీదేవి తలస్నానం చేసుకోవడానికి సిద్ధమవుతుంది. పార్వతీదేవి తన శరీరానికి పెట్టుకున్న నలుగుపిండితో ఒక బాలుణ్ణి సృష్టించి అతనికి జీవం పోసింది. ఆమె అతనికి చెప్పింది, ఇప్పుడు నేను స్నానం చేస్తాను, ఎవరిని లోపలికి రానివ్వద్దు అని. కొద్దిసేపటికే శివుడు అక్కడికి తిరిగి వస్తాడు. తల్లి చెప్పిన విధంగా ఎవరిని అనుమతించడు. శివుడికి తన కుమారుడని తెలీదు. అప్పుడు ఒక ఘోరమైన యుద్ధం జరుగుతుంది. చివరికి శివుడు ఆ బాలుని శిరస్సును నరికివేస్తాడు. పార్వతీదేవి స్నానం ముగించి బయటకు వచ్చి విచారం చెందుతుంది. తన కుమారుణ్ణి చంపిన శివుడిపై కోపంగా ఉంటుంది. ఆమె మాతృశక్తిగా మహాకాళిగా మారి లోకాన్ని నాశనం చేయాలనే స్థితికి చేరుతుంది. అప్పుడు శివుడు దీనికి పరిష్కారం ఆలోచిస్తాడు. తన సైన్యానికి ఉత్తర దిశలోకి వెళ్ళి ఎవరి శిరస్సు అయితే నిద్రిస్తూ ఉంటుందో వారి శిరస్సును తెమ్మంటాడు. అప్పుడు ఒక ఏనుగు శిరస్సుని తెచ్చి శివుని చేతిలో పెడతారు. ఆ శిరస్సును ఆ బాలునికి అమర్చి జీవం పోస్తాడు. పార్వతీదేవి అవతారానికి చింతిస్తుంది. శివుడు ఆ బాలునికి వరమిస్తాడు. ఆ బాలునికి గణేశుడని నామకరణం చేసి ఈ లోకంలో ఏ శుభకార్యం జరిగినా, ఏ పూజ చేసినా మొట్టమొదటిగా నిన్నే పూజించాలని వరమిస్తాడు. శివుడే కాకుండా సకల దేవతలు కూడా గణేశుడికి వరమిస్తాడు. విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు అని దీవిస్తాడు. ఈ ఘటన అనంతరం గణేశుని ఆవిర్భావం జరగడం ద్వారా వారి కుటుంబం జీవితం ప్రారంభమవుతుంది. తరువాత కార్తికేయుడు జన్మిస్తాడు. కార్తికేయుడు ద్వారా తారకాసుడు సంహారం జరుగుతుందని పురాణాల్లో ఉంది. తారకాసుని సంహారం ఎలా జరిగిందో తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. మన ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.